ప్రజల ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది కాలం పూర్తయిందని, ఇక ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసినట్లు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. తాను గెలిచి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధికి సంబంధించిన వివరాలను తెలిపారు. గాంధీనగర్ గుట్టపై ఉన్న భూమిని గత నాయకులు లీజుకు తీసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయించి సుమారు 3 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అలాగే మైలారం గుట్టపై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటుకు శంకుస్థాపన చేశామన్నారు. భూపాలపల్లిలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న 100 పడకల ఆసుపత్రిని 200 పడకల స్థాయికి పెంచడం జరిగిందని, ప్రభుత్వ వైద్య కాలేజీలో పలు విభాగాల్లో 36 వైద్య, మరో 40 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు. ఇలా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. సంవత్సర కాలంలో ప్రజల ఆశీర్వాదంతో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దీవెనలతో, మంత్రుల సహకారంతో ఈ నియోజకవర్గానికి అహర్నిశలు భూపాలపల్లిలో లేక సెక్రటేరియట్లో మంత్రులు, సెక్రటరీలతో సహకరించి నియోజకవర్గానికి ఎన్నికల ముందు చెప్పని హామీలు ఇవ్వలేని అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరీ తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని గాంధీనగర్ గుట్టపై 2 సర్వే నంబర్లో 157 ఎకరాలు గత పాలకులు ప్రభుత్వ భూమిని వాళ్ళ యొక్క స్వార్థం కొరకు లీజ్ తీసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయించి 60 ఎకరాలలో 200 ఇండస్ట్రీస్ ఉపయోగపడే విధంగా ఐటీ ఇండస్ట్రియల్ మంత్రితో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో, సీతక్కతో శంకుస్థాపన చేసి 3 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి కొరకు టెండర్లు పిలిచి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. గాంధీనగర్ స్థలంలో 40 ఎకరాలు విద్యా సంస్థలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కూల్స్, జూనియర్ కాలేజ్ 146 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ మోడల్ స్థాయిలో మొదటి విడతలోనే మంజూరు తీసుకొచ్చి విజయదశమి రోజు శంకుస్థాపన చేశాం. అదేవిధంగా అక్కడ ఒక ట్రామా సెంటర్ నేషనల్ హైవే మీద యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి. మహారాష్ట్ర మన మధ్యలో బ్రిడ్జి అవ్వడంతో ఇసుక, బొగ్గు, అదేవిధంగా డస్ట్ లారీలతో ట్రాన్స్పోర్ట్ పెరిగి సుమారు 1000 మంది దాకా కాళ్ళు రెక్కలు ఇరిగి చనిపోవడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కొత్తగా నర్సింగ్ కళాశాలను కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి మన శ్రీధర్ బాబు గారి మంత్రి సహకారంతో కళాశాల మంజూరు చేయడం, దానికి బిల్డింగ్ నిర్మాణానికి కూడా 26 కోట్లు మంజూరు కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాల 100 పడకల ఆసుపత్రికి 203 పోస్టులను నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కొత్త పోస్టులు తీసుకురావడం జరిగింది. 100 పడకల ఆసుపత్రికి 140 బెడ్డెడ్గా 200 పడకల స్థాయికి పెంచి దానికి అవసరం ఉన్నటువంటి 13 కోట్ల రూపాయలు, ఇంకా 3rd ఫ్లోర్కు లిఫ్ట్ కానీ, అదేవిధంగా బిల్డింగు వసతుల కొరకు చేయడం జరిగింది. దానికి వెంటిలేటర్సు, సిటీ స్కానింగ్ ఈ వారం 10 రోజుల్లో ఈ 2 కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము మీకు చెప్పని ఇంకా మళ్ళీ ఆ రోజే ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఇంకా కొత్త మళ్ళీ ఇంకో 50 కోట్లు
మా ఫైనాన్స్లో ఉన్న ఈ రోడ్లు, ఆ రోడ్లు కనుక తీసుకొస్తే వాటికి కూడా శంకుస్థాపనలు కూడా వేయటం జరుగుతుంది. ఈ విషయాలు గమనించి రాబోయే 4 సంవత్సరాల్లో కూడా నిరంతరంగా ఆర్నిషల్గా ఈ నియోజకవర్గ సమస్యల కొరకే మీ సేవకుడిగా ఉంటానని తెలియజేస్తూ ఈ పత్రికా మీడియా సోదరులకు ఈ యొక్క పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా జిల్లా అధ్యక్షుల వారికి, అదేవిధంగా